హైదరాబాద్లో జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్ గురించి మీకు తెలుసా? డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు. కలెక్షన్ అయితే సూపర్గా అనిపించాయి. ఈ వీడియోలో అన్ని స్టాల్స్ కవర్ చేశాను. స్కిప్ చేయకుండా చూసేయండి. థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనం ఫర్నిచర్ చూడొచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాయల్ సోఫాస్ అండ్ స్వింగ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా అనిపించింది. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే హ్యాండ్మేడ్ కూడా ఉన్నాయి. ఈ పీకాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారో. అండ్ ఈ సోఫా కూడా చాలా యూనిక్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ స్టాల్. ఈ బుద్ధుడిది అయితే చాలా బాగుంది. డిఫరెంట్ టెంట్స్ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ స్టాల్ వాల్ డెకార్కి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అండ్ డెకరేటివ్ పీసెస్ మనం చూడొచ్చు. చాలా డిఫరెంట్ కలెక్షన్ అనిపించింది. ఈ స్వింగ్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అవుట్డోర్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మార్బుల్ స్టాల్. ఇవన్నీ మార్బుల్తో చేశారు. చాలా యూనిక్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది పూజా స్టోర్ లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ దియాస్ మనం చూడొచ్చు. ఈ స్టాల్లో బెడ్షీట్స్, కంఫర్టర్స్ ఉన్నాయి. ప్యూర్ కాటన్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి. 1500కి 2 బెడ్షీట్స్ అని చెప్తున్నారు. ఇవి వచ్చేసి మొబైల్ స్కిన్ స్టిక్కర్స్. మొబైల్కి డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు. బ్యాక్ కవర్స్ రొటీన్ అనిపిస్తే ఇవి ట్రై చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 399 చెప్తున్నారు. ఈ స్టాల్లో 5D ఫోటో ఫ్రేమ్స్ చూడొచ్చు. ఈ స్టాల్లో కాటన్ కర్టెన్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేసి వాల్ డెకార్ అండ్ కిచెన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్లో హోమ్ డెకార్స్ ఉన్నాయి. ప్యూర్లీ స్టోన్ మేడ్ అంట. ఇవి వచ్చేసి నేమ్ ప్లేట్స్. మాకు ఒక నేమ్ ప్లేట్ చేయించుకున్నాము. 2500 పడింది. ఇవి కూడా హోమ్ ఇంటీరియర్స్కి సంబంధించినవి. మెటల్తో చేశారు. చాలా డిఫరెంట్ కలెక్షన్ అనిపించింది. ఈ స్టాల్లో పిల్లలకి సంబంధించిన బోర్డ్ గేమ్స్ చూడొచ్చు. ఈ స్టాల్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ వేసెస్ చూడొచ్చు. చాలా ప్రెటీగా అనిపించాయి. ఈ స్టాల్లో హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి టిబెటియన్ గిఫ్ట్ షాప్. ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిబెటియన్ జ్యువెలరీ మనం చూడొచ్చు. చాలా యూనిక్గా అనిపించింది కలెక్షన్. ఇవి వచ్చేసి టీ పాట్స్ అండ్ బౌల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్ వచ్చేసి బ్యాంకాక్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్ యాక్సెసరీస్, క్లిప్స్ అండ్ చాలా డిఫరెంట్ యాక్సెసరీస్ మనం చూడొచ్చు. కలెక్షన్ అయితే చాలా యూనిక్గా అనిపించింది. ఇవి వచ్చేసి క్యూట్ మినియేచర్. ఒక్క పీస్ 100 రూపీస్ అంట. చాలా క్యూట్గా అనిపించాయి. ఈ స్టాల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ మనం చూడొచ్చు. నెక్ పీసెస్, నెక్ చైన్స్, ఫింగర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అండ్ ఇయర్ రింగ్స్. కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈ స్టాల్లో క్యూట్ మినీ ఫ్లవర్ పాట్స్ చూడొచ్చు. చాలా క్యూట్గా అనిపించాయి. ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లైక్ చిన్న బాస్కెట్ లాగా అండ్ పెప్సీ బాటిల్స్, ఫ్రూట్స్ క్యూట్గా అనిపించాయి. ఇది థాయిలాండ్ జ్యువెలరీ షాప్. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ చూడొచ్చు, యాక్సెసరీస్. ఇది వచ్చేసి జాగ్వార్ బ్రాస్లెట్. చాలా యూనిక్గా అనిపించింది. నెక్స్ట్ స్టాల్ దుబాయ్ బక్లావా స్టోర్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బక్లావాస్ చూడొచ్చు. 250 గ్రామ్స్ 1500 చెప్తున్నారు. ఇది షాహీ డ్రై ఫ్రూట్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్తో స్వీట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ఫ్లాంట్ ఎయిర్ పంప్ హ్యాండ్ బ్యాగ్స్ మనం చూడొచ్చు. ఎయిర్ ఫిల్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఇవి యుగాండా జ్యువెలరీ, వాల్ డెకార్ ఐటమ్స్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇవి చూస్తే స్టోన్స్ లాగా ఉన్నాయి కానీ ఇవి చాక్లెట్స్ అంట. మా పాప టేస్ట్ చూసి చెప్తుంది ఎలా ఉందని. ఇది చాక్లెట్ స్టోర్. డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ మనం చూడొచ్చు. ఇది కొరియన్ కుషీ డిజైన్స్. డిఫరెంట్ యాక్సెసరీస్, డ్రెస్సెస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ సేల్ కూడా నడుస్తుంది. ఇది వచ్చేసి స్టోన్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ మనం ఫుట్వేర్ కూడా చూడొచ్చు.
రూ. 400 అంట. ఈ మ్యాజిక్ చూడండి. ఈ స్టోర్‌లో మ్యాజిక్‌కి సంబంధించిన కిట్స్ సేల్ చేస్తున్నారు. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ బుక్ చూసారా? ప్లెయిన్ బుక్. మళ్ళీ చూసేసరికి నోట్స్ కనిపిస్తున్నాయి. ఇవొచ్చేసి ఫ్లవర్ గార్లాండ్ హోమ్ డెకరేషన్‌కి. నెక్స్ట్ స్టాల్ దుబాయ్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ చూడొచ్చు. కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి. రూ. 1500 పర్ సెట్ అని చెప్తున్నారు. ఇవొచ్చేసి కిడ్స్‌కి. నెక్స్ట్ స్టాల్ జైపూర్ బ్యాంగిల్స్. ఇవి టోటలీ అన్‌బ్రేకబుల్ అని చెప్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 300 అని చెప్తున్నారు. కలెక్షన్ అయితే బాగుంది. ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ ఆల్ కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి వచ్చేసి గ్రిల్ చేసుకోవడానికి వితౌట్ ఆయిల్ మనం వాటర్‌తోనే గ్రిల్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన దోస కూడా వేసి చూపిస్తున్నారు. వితౌట్ ఆయిల్ 2 మినిట్స్‌లో దోస రెడీ అవుతుందంట. డెమో చేసి చూపిస్తున్నారు. ఈ ప్రోడక్ట్ ఎలక్ట్రిక్ పాపడ్ మేకర్. లోపలున్న హాట్ ఎయిర్‌కి పాపడ్ ఫ్రై అయ్యి వాటంతట అవే బయటకొచ్చేస్తున్నాయి. ప్రైస్ వచ్చేసి 2500 చెప్పారు. ఈ ఎగ్జిబిషన్‌లో చాలా డిఫరెంట్ ఐటెమ్స్ మనం చూడొచ్చు. ఇవాళే లాస్ట్ డే అవ్వడం వల్ల ప్రైజెస్ కూడా చాలా వరకు తగ్గిస్తున్నారు. వెళ్ళని వాళ్ళుంటే చూసేయండి.